హాయ్ బ్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ గాయత్రి. నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మీషోలో కొత్తగా వచ్చిన బ్యూటిఫుల్ మగ్గం వర్క్ బ్లౌజెస్, జర్దోజీ వర్క్, కడ్దాన వర్క్, ఇలా డిఫరెంట్ మోతీ వర్క్, ఇట్లా సూపర్ వర్క్స్ అంటే అన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో మనకి 350 నుంచి బ్లౌజ్ స్టార్ట్ అవుతుంది. కొత్తగా వచ్చిన డిజైన్స్ అనమాట. బయట ఇవి మనం వర్క్ చేయించుకోవాలి అంటే 5000 అడుగుతున్నారండి ఈ జ్యువెలరీ వర్క్కి. నేను చూసాను, మినిమం దాన్ని మనం ఎంత బార్గెన్ చేసినా 3500, 3000 కూడా అమ్మిన రోజులు ఉన్నాయి. అలాంటి వర్క్ అనమాట. ఇదంతా కూడా మనకి మీషోలో చాలా తక్కువ ప్రైస్లో అరౌండ్ 1000 రూపీస్ లోపలే వస్తున్నాయి బ్లౌజెస్ అన్నీ కూడా. సో వితౌట్ ఫర్టిలైజర్ లెట్ స్టార్ట్ మీషో మగ్గం వర్క్ బ్లౌజ్ హాల్. కొత్తగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఫ్యాషనబుల్ ప్రొడక్ట్ రివ్యూస్ మీ దాకా వచ్చేస్తాయి. హైదరాబాద్లో చాలా కాస్ట్ ఉన్నాయి మగ్గం వర్క్ బ్లౌజెస్. నేను చూస్తున్నాను, మినిమం 2000 అమ్మినవి కూడా చాలా మోడల్స్, కలర్స్ కూడా ఇందులో ఉన్నాయన్నమాట. నేనైతే మీకు చూపిస్తాను ఆ ప్రొడక్ట్స్ అన్నీ కూడా. సో ఫస్ట్ వచ్చేసి జ్యువెలరీ అనమండి. జ్యువెలరీ మగ్గం వర్క్ బ్లౌజ్. ఇది బాగా ట్రెండ్లో ఉన్న బ్లౌజ్ అనమాట. నేను రీసెంట్లీ చూసాను, ఇది 2000 ఉంది ఆన్లైన్. నేను ఒక యూట్యూబ్ పేజ్లో చూస్తే, సో మీరు చూడొచ్చు ఎలా ఉందో వర్క్. నేను దగ్గర నుంచి ఆల్రెడీ అన్బాక్సింగ్ వీడియో చూపించాను. ఒకవేళ కావాలంటే ఇంకా డీటెయిల్గా చూడండి. ఇదంతా ఇలా ఉందన్నమాట వర్క్ అంతా కూడా. ఇందులో జర్దోజీ వర్క్ కూడా ఉంది. ఇది జర్దోజీ వర్క్ అనమాట. సో జర్దోజీ వర్క్, అలాగే మనకి కుందన్స్, రెడ్ బీడ్స్, అలా మొత్తం కూడా గోల్డ్ బీడ్స్ ఇలా వచ్చిందనమాట వర్క్ అంతా కూడా. మీరు చూస్తున్నారు, నేను ఇంకా కొంచెం దగ్గరగా చూపిస్తాను మీకు. సో ఈ గ్యాప్లో మనకి గ్రీన్ ఫిల్లింగ్ అనేది ఉందన్నమాట. సో ఓవరాల్గా చాలా బాగుంది. మొత్తం కూడా ఇది మగ్గం వర్క్, ఎక్కడ ఊడిపోయేది ఉండదు. బ్యాక్ మనకి మొత్తం స్టిచెస్ కనిపిస్తున్నాయి. సో హ్యాండ్స్ మొత్తం ఇలా వచ్చే హ్యాంగింగ్స్తో సహా నాకు చాలా బాగా నచ్చింది. వైట్ది నేను ఉంచుకుంటున్నాను. సో ఇది మళ్ళీ లేకపోతే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతే నాకు తెలీదు. పీసెస్ చాలా తక్కువ ఉన్నాయన్నమాట. ఒక్కోసారి వచ్చిన వర్క్ బాగుంటే వెంటనే మనం చూసి బాగుంది వర్క్ అంటే ఉంచుకుంటాం కదా. సో అలా ఉంచుకుంటున్నాను నేను ఈ బ్లౌజ్ వచ్చేసి. సో వైట్ శారీ కోసం, పట్టు శారీస్కి ఇవి చాలా బాగుంటాయి. వర్క్ చూడండి మీరు ఎలా వచ్చిందో అసలు. మొత్తం కూడా గోల్డ్ బీడ్స్ వచ్చిందనమాట. సో చాలా యూనిక్గా ఉంది డిజైన్. ఇది మనకి బ్యాక్ హ్యాంగింగ్ కోసం వచ్చిందనమాట. సో బ్యాక్ హ్యాంగింగ్ కోసం. అండ్ ఇక్కడ కూడా మనకి ఇక్కడ జర్దోజీ వర్క్ వచ్చింది కొంచెం కుందన్స్తో పాటు. సో ఓవరాల్గా చాలా బాగుంది. మీరు చూస్తున్నారు క్వాలిటీ ఎలా ఉందో. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్కి వచ్చిందనమాట. ఇక్కడ కూడా మనకి డిజైన్ అనేది ఇచ్చారు. సో ఇలా వచ్చింది బ్లౌజ్ మొత్తం కూడా. అసలు బ్లౌజ్ అయితే చెప్పే పని లేదండి. క్వాలిటీ చూడొచ్చు మీరు. రా సిల్క్లో మంచి కాస్ట్లీ రా సిల్క్ మెటీరియల్ ఉంటుంది కదా, మనం 200కి కొంటాం. 150 to 200 ఒక బ్లౌజ్ పీస్. అలా కాదు, ఇది 250 బడ్జెట్లో ఉన్న రేంజ్ ఉంటుంది కదా, ఆ బడ్జెట్లో వచ్చిన బ్లౌజ్ అనమాట. అదిరిపోయింది అసలు. వచ్చేసి బడ్జెట్ ఫ్రెండ్లీలో కడ్దాన వర్క్ అని చెప్పాను కదా, ఇది కడ్దాన వర్క్ మొత్తం కూడా. సో ఎలా ఉందో చూడొచ్చు మీరు. మొత్తం కూడా బ్లౌజ్ అంతా ఇలాగే వచ్చింది లుక్. సో ఆరి కడ్దాన వర్క్ కాంబినేషన్ లాగా ఇచ్చారనమాట ఇది. సో ఇది దీంట్లో కూడా ఏమి పోయేది లేదు. గోల్డ్ బీడ్స్ కాదు ఇవి, చక్కగా కడ్దాన వర్క్. ఇందులో ఏం ఇంకా మనకి పోవు. దాంతోపాటు మనకి ఇది మొత్తం కూడా మగ్గం వర్క్. సో చూడొచ్చు మీరు, క్వాలిటీ చూడొచ్చు. నేను దగ్గర నుంచి చూపిస్తాను. కడ్దాన వర్కే ఇలా ఇచ్చారు డిజైన్. సో లైట్ సీక్వెన్ అనేది కింద యాడ్ చేశారు. సో చాలా బాగుంది. కింద కూడా కడ్దాన వర్క్ ఇచ్చారు. ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా చాలా బ్యూటిఫుల్గా ఉంది వర్క్ అయితే. రెడ్ కలర్ ఎక్సలెంట్ ఉంది. నాకు చాలా రెడ్ శారీస్ ఉన్నాయి. సో ఇది కూడా నేను ఎంచుకుందాం అనుకున్నాను. దీంట్లో గ్రీన్ కలర్ కూడా ఉంది, చాలా బాగుంది. ఇంకొక కలర్ కూడా నేను తెప్పించాను, అది కూడా మీకు చూపిస్తాను. గ్రీన్ కలర్ ఉంది, ఐ థింక్ ఇంకొక కలర్ ఉంది, అది కూడా నేను చూపిస్తాను మీకు. సో ఓవరాల్గా ఈ బ్లౌజ్ అయితే సూపర్ అండి. అస్సలు మిస్ చేసుకోదు. ఇది 450 ఎంత ఉంది నేను చూసాను. సో ఓవరాల్గా సో సంథింగ్ ఏదో ఇక్కడ సీక్వెన్స్ అతుక్కున్నాయి. సో దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి, మిస్ చేసుకోవద్దు. అండ్ ఇది వచ్చేసి మనకి నెక్ లైన్ అనమాట. నెక్ ఈ విధంగా ఇచ్చారు, మొత్తం కడ్దాన వర్క్ తోటి సీక్వెంట్ డిజైన్ ఏదైతే మనకు అక్కడ రిపీట్ అయిందో అదే. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ యూనిక్ వర్క్ వచ్చిందండి. ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. సో డీప్ రాలేదా, ఐ డోంట్ నో. సో బ్యాక్ రెండు నెక్ ఇలాగే ఇచ్చారు. సమ్ యూనిక్ డిజైన్ అనేది ఉంది దీనికి. సో ఇలా వచ్చిందనమాట మొత్తం కూడా. హ్యాండ్ ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది. బ్లౌజ్ పీస్ చాలా బాగుంది. సో దీంట్లో ఇంకొక 2 కలర్స్ కూడా ఉన్నాయి. సో వచ్చేసి ఇది కూడా చాలా బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి.
ఇది కూడా కొత్త డిజైన్, కొత్త వర్క్ అనమాట ఇదంతా కూడా. సో మనకి హ్యాండ్స్ అనేవి ఇలా వచ్చాయి, ఇది చూడొచ్చు మీరు. ఇదంతా గోల్డ్ బీడ్స్ అనమాట, ఇవి గోల్డ్ బీడ్స్ పర్ల్ కాంబినేషన్లో వచ్చింది. బట్ ఇది ఎక్కడక్కడ స్టోన్స్ మాత్రం పెట్టారు. ఇది స్టోన్ పేస్ట్ చేసిందే. సో చాలా గట్టిగా ఉంది, ఇది ఎంత తీసినా రావట్లేదు. సో బాగానే ఉంది. ఒకవేళ స్టోన్స్ లేకపోయినా ఈ వర్క్ అయితే పోయేది కాదు. మొత్తం కడ్దాన వర్క్ వచ్చింది ఇది కూడా. సో ఇదంతా కడ్దాన వర్క్. ఎక్కడైతే వైట్ స్టోన్స్ కనిపిస్తున్నాయో అయితే స్టోన్స్ పేస్ట్ చేసినవే. బట్ చాలా గట్టిగా ఉంది, ఇలా తీస్తే రావట్లేదు. సో ఇదంతా కూడా స్టోన్సే పేస్ట్ చేశారండి. సో ఇది నేను కొంచెం ఎక్కువ స్టోన్స్ ఉంటే ఏంటంటే మనకి వర్క్ ఊడిపోయే అవకాశం ఉంటుంది. సో దయచేసి కుదిరితే ఇది అవాయిడ్ చేయండి. లేదు బాగానే ఉంది, మేము జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటామంటే మీ ఇష్టం. సో స్టోన్స్ ఉంటే నాకు భయం. నేను స్టోన్స్ కంప్లీట్గా స్టోన్ అతికిచ్చినవి అయితే అస్సలు తీసుకోండి. కొన్ని రోజులకి అక్కడక్కడ పోయిందనుకోండి, మనం దాన్ని పేస్ట్ చేసుకోలేము, అంత టైం ఉండదు మనకి. ఆ బ్లౌజ్ కూడా గలీజ్గా అనిపిస్తుంది. సో ఇది అయితే నేను అవాయిడ్ చేయమనే చెప్తున్నాను, హానెస్ట్ రివ్యూ ఇస్తున్నాను. సో మీరు అర్థం చేసుకోండి. బాగుంటే బాగుందనే చెప్తాను మన ఛానల్లో, బాగాలేకపోతే బాగాలేదని చెప్తాను. సో నెక్స్ట్ వచ్చేసి, ఎందుకంటే ఆన్ హ్యాండ్ మనకి తెలుస్తుంది కదా డిజైన్స్ కొత్తగా వచ్చినా కూడా. సో ఇది వచ్చేసి నెక్స్ట్ నెక్ ప్యాటర్న్ అయితే ఇలా వచ్చింది. సో ఇది వచ్చేసి 450 అరౌండ్ అలాగే ఉంది. అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకి అదే డిజైన్ అనేది రిపీట్ అయింది. సో సేమ్ ఇదైతే నేను అంత రికమెండ్ అయితే చేయట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అండి బ్లౌజ్. సో ఏదైతే నేను మీకు జ్యువెలరీ డిజైన్ అని చూపించానో దాంట్లో ఇంకొక కలర్ ఇది చూస్తున్నారు మీరు. గ్రీన్ మీద రెడ్, ఎల్లో, గోల్డ్ కాంబినేషన్లో వచ్చింది. మొత్తం కూడా జర్దోజీ వర్క్ ఉంది ఇందులో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే. ఇక్కడంతా కూడా జర్దోజీ వర్క్ ఉంది అండ్ ఫిల్లింగ్ కూడా ఉంది. సో చాలా చాలా బాగుంది. ఒక హారాన్ని చేతికి మనం వంకీలాగా పెట్టుకుంటే ఎలా ఉందో అలా ఉందన్నమాట మోడల్ వచ్చేసి. అండ్ కింద బీడ్స్ అనేవి ఎలా ఉన్నాయో చూడొచ్చు మీరు. ఎక్సలెంట్ ఉంది అసలు. ఈ బ్లౌజ్ కనుక దొరికితే మిస్ చేసుకోవద్దు, హైలీ రికమెండ్ దిస్. ఎందుకంటే ఇవి ఒక పీస్లో ఉంటున్నాయి కాబట్టి బుక్ చేసుకోగానే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతే నాకు లింక్ పెట్టడానికి కూడా కుదరట్లేదు. అందుకనే ముందే క్రియేట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే నేను మళ్ళీ ఫేక్ చెప్పానేమో అనుకుంటారేమో అని. నేను చెయ్యను అలాగా, బట్ కొత్తగా చూసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి డౌట్ వస్తుంది, అందుకనే నేను చెప్తున్నాను. ఒక్కోసారి మర్చిపోతాను, నేను ఆర్డర్ చేశాక ప్రోడక్ట్ నాకు వచ్చే టైంకి అది అవుట్ ఆఫ్ స్టాక్ అని చూపిస్తుంది. అప్పుడు ప్రోడక్ట్ ట్యాగ్ చేయడానికి కూడా రాదు. ఈవెన్ కోడ్ ఇచ్చినా కూడా మీకు అసలు లింక్ అయితే దొరకదు. కోడ్ ఇచ్చినా కూడా మీకు పిచ్చి వేరే ప్రొడక్ట్స్ చూపిస్తాయి, మీకు తెలుసు ఆ విషయం. సో దీన్ని బట్టి ఏంటంటే ప్రోడక్ట్ లింక్ నేను పెట్టినట్లయితే నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి. సో ఇది వచ్చేసి మనకి నెక్ అన్నమాట, బ్యాక్ నెక్. సో ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్. సో జ్యువెలరీలోనే ఇంకొక రేంజ్ అండి, ఇది ఇంకొక నెక్స్ట్ లెవెల్ అనమాట ఇది. సో చూడొచ్చు, పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది. పింక్ అండ్ ఇది బ్లూ కాంబినేషన్లో ఉందన్నమాట. అండ్ శారీ కనుక పింక్ అండ్ బ్లూలో ఉన్న, బ్లూకి కాంట్రాస్ట్ వేసుకోవాలనుకున్న కంప్లీట్ బ్లూ శారీకి ఇది తీసుకోవచ్చు. సో ఇదంతా కూడా లైట్ జర్దోజీ వర్క్ మీరు చూడొచ్చు ఇక్కడ. ఇదంతా కూడా కడ్దాన వర్క్, పైనంతా కడ్దాన వర్క్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం స్టోన్స్ లోపల లైట్గా అక్కడక్కడ ఇక్కడ స్ప్రింగ్ లా కనిపిస్తుంది చూసారా, అది మనకి జర్దోజీ వర్క్ అనమాట. సో మొత్తం ఫిల్లింగ్ వచ్చింది అండ్ ఇక్కడైతే గోల్డ్ ఫిల్లింగ్ ఉంది మొత్తం కూడా. సో ఓవరాల్గా కింద వచ్చేసి మనకి మళ్ళీ బీడ్స్ వచ్చాయి. బీడ్స్ వచ్చేసి మెరూన్ కలర్లో ఇచ్చారు. సో మొత్తం మెరూన్, బ్లూ, గోల్డ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది, పింక్. సో ఇదంతా కూడా హ్యాండ్ అలాగే వచ్చింది. అండ్ బ్యాక్ నెక్ చూసేద్దాం. నెక్ వచ్చేసి ఇలా వచ్చిందనమాట. డిజైన్ చూడండి, దగ్గరగా చూపిస్తున్నాను నేను. మెయిన్గా పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ గోల్డ్ కానీ వస్తే ఈ బ్లౌజ్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. మనకి బ్యాక్ డోరీకి మనం విడిగా పిచ్చి కుట్టించుకోకుండా వీళ్ళు ఇస్తున్నారు అనమాట. ఇవి 2 కట్ చేసేసి ఒకదానికొకటి ఇట్లా పేస్ట్ చేసేసారనుకోండి. సో ఇది ఒక డోరీ లాగా ఉంటుంది అనమాట. అలాంటివి 2 ఇచ్చారు. సో మీకు అర్థమైంది కదా ఎలా చేయాలో. సో 2 డోరీస్ వచ్చేటట్టు ఇచ్చారనమాట. సో ఫ్రంట్ వర్క్ వచ్చేసి ఇలా వచ్చింది. సో సూపర్ ఉంది. ఇది కూడా సింగిల్ పీస్, అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతే నాకు తెలీదు. సో నెక్స్ట్ వచ్చేసి ఇది బటర్ఫ్లై డిజైన్ అండి, చాలా బాగుంది. ఎంత బాగుందంటే నేను ఇంటికి వచ్చేదాకా ఇంత బాగుంటుందని అనుకోలేదు. బటర్ఫ్లై డిజైన్, బీడ్స్ కుట్టేసి దాని మధ్యలో స్టోన్స్ అతికిచ్చారు. ఇంకా అవి ఊడిపోయే అవకాశం ఉండదు. నేను చెప్తున్నాను కదా, ఇంతకు ముందు అయితే సింగిల్గా ఊడిపోయే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఒక మెటీరియల్ మీద పేస్ట్ చేస్తే అది ఊడిపోదు. చాలా బాగుంది, బ్యూటిఫుల్ బటర్ఫ్లై. సింపుల్ డిజైన్ కావాలి, ఇదైతే
చాలా తక్కువ ఉంది, అరౌండ్ 300 లోపల ఉంది. 250 కాదు, మరి 250 కాదులేండి, 350 ఎంతో ఉంది, ఒకసారి చూడండి. సో చాలా తక్కువ కాస్ట్లో వచ్చిందనమాట. అండ్ చిన్న ఆరి వర్క్లో మనకి ఇలా వస్తుంది కదా, అలా బీడ్స్ తోటి వచ్చింది. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ బ్లౌజ్కి ఇట్లా వచ్చింది డిజైన్ 2 హ్యాండ్స్కి. అండ్ నెక్ పార్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా ఇచ్చారు. సో నెక్ పార్ట్ వచ్చేసి ఇలా ఉంది, మొత్తం కూడా చైన్ స్టిచ్ లాగా ఇచ్చారు. అది మొత్తం మనకి నార్మల్ థ్రెడ్ అనమాట. ఇందులో ఎక్కడ కడ్దానా వర్క్ రాదు. అరౌండ్ 1000 రూపీస్ రేంజ్ ఉంటేనే కడ్దానా వర్క్ వస్తుంది. బాగుంటున్నాయి బ్లౌజెస్, నేను చాలాసార్లు వేసుకున్నాను, మీకు చూపించాను కదా నేను స్టిచ్ చేసుకున్న బ్లౌజెస్. 3 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఈ హాల్ నచ్చింది అనుకుంటున్నాను. బాగుంది. అండ్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి ఎవరికైనా ఇలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళతో షేర్ చేయండి. ఏది నచ్చితే కింద కామెంట్ చేయడం మర్చిపోదు. దట్స్ ఇట్ ఫర్ దిస్. సీ యు టుమారో. బై బై.